నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తిన్మార్ మల్లన. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన అండ్ సుదర్శన్ అండ్ శ్యామ్తో కలిసి. సో మొత్తానికి సర్పంచ్ ఎన్నికల వాతావరణం మూడు కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన పూర్తయిపోయింది. డెడికేట్ కమిషన్ రిపోర్టు అందజేసిన తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో ఆ తర్వాత ఎంపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు అంశం ఒకటి చర్చకు వచ్చింది. సో నిజంగా 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో అనుకున్నట్టుగా బీసీ వర్గాలకు దక్కుతుందా, ఏం జరగబోతా ఉంది, దీంట్లో క్లియర్గా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ దక్కుతుందా, దక్కకపోతే ఆల్టర్నేట్ ఏంది, ఏం జరుగుతూ ఉంది అనేది బోర్డు పెట్టు. ఇంకా రెండోది ఏంటంటే ఇద్దరు పిల్లల నిబంధన. ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలా లేకపోతే లేదా, గతంలో పెట్టినటువంటి నిబంధన ఏంది, ఇప్పుడున్నటువంటి నిబంధనలు ఏంటి, సో మరి మారిందా లేదా, ఈ 30 ఏళ్ల సంధి ఇద్దరు పిల్లల నిబంధన కొనసాగుతూ వచ్చింది. మరి మరి గ్రామాలలో చాలా వరకు ఈ నిబంధన ఎత్తివేస్తున్నారు అనేటువంటి చెప్పినటువంటి ధర్మిల చాలామంది ఇప్పటికే అటో ఇటో పోయి ఆని పలకరించి అన్న ఇట్లునో బాగేనా ఏం సంగతి సరి అనుకుంటున్నా నిబంధన ఎత్తేస్తురట కదా అనే ఒక చర్చ పెట్టుకున్నారు. కొంత ఖర్చు కూడా ప్రజల్లో అట్లా ఏడిపోతున్నాం అంటే ఇట్లా తొవ్వంట పిలిచి కూడా కూసోపోరి అట్లా పోయి కూసోపోరి అని చెప్పి చాయ్ తాగిరాపోరి ఇంకేమన్నా తాగిరాపోరు అని చెప్పి ఇట్లా కొంత ఖర్చు అయితే జరిగింది. కొంతమంది ఏమో ఊర్లలో పొంటి ఇక ఈయననే ఈసారి సర్పంచ్ అని 3 పిల్లలు ఉన్నా 4 పిల్లలు ఉన్నా వాళ్ళు అనౌన్స్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గం ఇక్కడ జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఓకే, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, కౌన్సిలర్స్ ఈ ఎలక్షన్స్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధన ఏంటంటే ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి. అంతకు ఎక్కువ ఉంటే అవకాశం లేదు, అర్హులు కాదు, ఉంటేనే పోటీకి అర్హులు. ఇద్దరు లోపు ఉండాలి, ఉంటే ఆ లోపు ఇద్దరు ఉండాలి. అయితే అది కూడా 19 ఎక్కడంటే 95 లోపల 1995 లోపల పుట్టిన వాళ్ళు 4 ఏం కాదు. 90 తర్వాత వచ్చినటువంటి నిబంధన ఏదైతే ఉందో దాంతో ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయాలనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చారు. సో తద్వారా ఏమైంది, ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కూడా ఈ వద్దురా సార్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అయితే ఇది కేవలం స్థానిక సంస్థలకు మాత్రమే ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వీటికి లేదు ఈ నిబంధన, ఏం లేదు. ఇద్దరు పిల్లలే 3 10 మంది ఉన్నా ఏం కాదు వీళ్ళకి. సో కాబట్టి ఇట్లా కేవలం స్థానిక సంస్థల్లోనే ఎందుకు పెట్టారు, దీని ఉద్దేశం ఏందనంటే జనాభాను నియంత్రించడం కోసం తీసుకున్నటువంటి చర్య ఇది. అంటే ఒక ఊర్లో ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక ఎంపీటీసీ ఉంటాడు, ఆ తర్వాత ఒక 10 మంది వార్డు మెంబర్లు ఉంటారు. ఒక 12 మంది కుటుంబాలను నియంత్రించినట్టు అవుతుంది ఇట్లా ఒక గ్రామంలో. ఈ 12 మంది కుటుంబాలు తర్వాత ఇంకోటి ఏదైనా పోటీ చేసిన వాళ్ళు ఉంటారు, ఇట్లా పోటీ చేయాలి. ఒక్కొక్క దానికి 10 మంది కూడా చేస్తారు, ఇదో 3 ఇట్లా దాదాపు ఒక 30 కుటుంబాలని ఈ రకంగా కంట్రోల్ చేసే కార్యక్రమం చేసిరు అప్పట్లో. అయితే ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. కమిషన్ వేసి కేరళ మాజీ ముఖ్యమంత్రితో ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఇద్దరు పిల్లల నిబంధన తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇస్తే కొన్ని రాష్ట్రాలు పాటించినాయి, కొన్ని రాష్ట్రాలు పాటించలేదు. అందులో ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆ నిబంధన ఎత్తేసినాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసింది. తెలంగాణలో మాత్రం అట్లే ఉంది. తెలంగాణలో కూడా ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తారనేటువంటి ఆలోచన చాలామంది ప్రజల్లో ఉండే. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఏం డిస్కషన్ జరిగింది, ఇద్దరు పిల్లలు అంటే మంత్రులంతా కూర్చొని ఈ ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేద్దామనేటువంటి ఒక చర్చ పెట్టిన తర్వాత అధికారులు వీళ్ళందరూ కూర్చున్న తర్వాత
మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు. కనీసం 3 పిల్లల వరకన్నా పెడదాం అనుకోరు. 3 పిల్లల కన్నా పెడదాం అనుకునే వరకు సో కొంత అందులో భిన్న వాదనలు వచ్చినటువంటి పరిస్థితుల్లో పాత నిబంధన కొనసాగింపు, పాత నిబంధనలే ఉంటాయని చెప్పి క్యాబినెట్ సూచాయగో మాట అనుకుంది. దీంతో ఏమైంది, ఇప్పుడు 3 పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాకుండా పోయారు తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ నిర్ణయం మేరకు. సో ఇంకా దీన్ని మార్చుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ నిబంధన ఎత్తేసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఇద్దరు ఇవాళ రేపు ఇద్దరు కంటే ఎవరు ఎక్కువ కంటలేరు. ఇద్దరే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరు పిల్లల కంటే ఎవరు ఎక్కువ కనే పరిస్థితి. జనాభా నియంత్రణ కోసం ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దే వద్దని అన్నారు. అప్పుడు గోడల మీద ఉండే ఒక్క బిడ్డ ముద్దు ముద్దు, రెండో బిడ్డ వద్దు వద్దు అని రాసి ఉంటుంది గోడల మీద. ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దే వద్దు, ముగ్గురు. ఇటువంటి కొటేషన్ ఈ నియాసం చూడే ఇచ్చినట్టు. అయితే ఇట్లా నిబంధనలు ఉండేటి. దాని ద్వారా ఏం జరిగిందంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఫర్టిలిటీ రేటు ఎక్కువగా ఉండేది. జననాల రేటు ఎక్కువగా ఉండడం వల్ల అది అప్పుడున్నటువంటి భారతదేశంకు ఉన్నటువంటి ఆర్థిక వనరులపైన లేకపోతే ఆహార వనరులపైన వీటన్నిటిపైన ప్రభావం చూపిస్తుందని ఒక భయంతో ఆ నిబంధన విధించి దాదాపు 30 ఏళ్ల నుంచి ఈ నిబంధన కొనసాగుతుంది. పాతకాలంలో డజన్నర 2 డజన్లట పిల్లలు ఉన్నారు. అప్పుడు పిల్లల్ని ఎక్కువ మందిని ఎందుకు కనేది అంటే 10 మందిని కనేది. ఎందుకు కనేది అంటే అలా ముగ్గురే బతికేది. ఇప్పుడు మనం చాలా చూస్తా ఉన్నాం. పెంటే అని పేరు పెడతారు. పెంటే అంటే ఏంటంటే ఈయన దక్కడనుకొని పెంట మీద వారేసి మళ్ళా తెచ్చుకుంటారు అన్నట్టు. ఇస్తారాకులు వేసేసి ఆడ పెట్టేస్తారు. పెట్టేసి మళ్ళా బతికితే ఇస్తారు. ఇట్లా మళ్ళా ఇంకోటి భిక్షమయ్య అని పెడతారు. భిక్ష వాళ్ళకి ఇచ్చి వాళ్ళ తాను భిక్షం తీసుకుంటారు. అట్లా సంతృప్తి పడ్డారు. అంటే ఇట్లయితే దక్కుతారేమో అని చెప్పి ఒక్కొక్కరికి 6, 7 మీరు చూడండి. మీరు వెనకడ పెద్ద మనుషులను బలకరియండి. మీరు ఎంతమంది అన్నదమ్ములు అంటే మేము 7 8 ఉంటిమి, 4 చచ్చిపోయారు, నేను మా అన్న ఉంటిమి, మీ చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోయినట్ట నా అమ్ముడాల పుట్టిరు. ఇట్లా అన్ని కథలు అంటే వాళ్ళ స్టోరీస్ చెప్తా ఉంటారు. అట్లా ఆ నిబంధన ఉండే. అయితే కొంచెం భారతదేశంలో మెరుగైన వైద్యం మెరుగైన చికిత్స వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక మరణాల రేటు తగ్గిపోయింది. 10 మందిని కంటే 10 మంది ఉండేటువంటి పరిస్థితి. అట్లా ఆహార ధాన్యాల కొరత లేకపోతే రకరకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు వాటికి తోడయి ఫర్టిలిటీ రేట్ పెరగడంతో ఈ నిబంధనను తీసుకొచ్చారు. ఈ నిబంధనను తీసుకొస్తే ఇది 30 సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే భారతదేశంలో యువకుల సంఖ్య మొన్నటి వరకు ఎక్కువనే ఉంది, ఇప్పటికి కూడా ఉన్నది. కానీ భవిష్యత్తులో యువకుల సంఖ్య తగ్గిపోయేటువంటి మానవ వనరులు, శక్తివంతమైన మానవ వనరులు అంటారు దీన్ని. అంటే పని చేయగల సామర్థ్యం ఉన్నటువంటి మానవ వనరులు తగ్గిపోతే దేశం ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. సో ఉత్పాదక రంగం కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఒక చర్చ. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించాలంటే పిల్లల్ని కనాలి. పిల్లల్ని కంటే తప్ప ఆ రాబోయేటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి లేదు. అందుకోసం అని చెప్పి చాలా రాష్ట్రాలు ఈ నిబంధనను ఎత్తేసినాయి. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామెన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,